వచ్చినారంటారా చాలా పొడవు ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో మేము ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాము. ఇప్పుడైతే మాకు మా బ్రదరు చేపల వేటకు తీసుకువెళ్తున్నారు చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సో మనం చేపల వేటకు వెళ్ళి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో ఆ బ్యాగ్ చూస్తే మా బ్రదరు బండి తీస్తున్నారు. బయలుదేరుతుంది. కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారన్నమాట. కింద వైపు చూడండి, చాలా పెద్ద గడ్డ ఉంది. అదైతే చాలా హైట్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ చేరుకున్నాం అనమాట. ఒకటి అమ్మ ఇప్పుడు తుప్పల్లో పెడేస్తారు అవి మొత్తం. చిన్న వెళ్దాం. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. చేపలకి వెళ్దామని. బాగుంది చూడు, బళ్ళు దాసేస్తున్నారు. ఎండు చిన్న అవతల పక్క మళ్ళీ ఊరు ఉంది అది అది అటు నుంచి కదా అలాగుంది. అయితే ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ వాళ్ళకైతే మన భాష అర్థం కాదు. అండ్ నేను మా తమ్ముడు తప్ప ఇంకెవరికి రాదు తెలుగు అయితే ఇక్కడ. అండ్ వాళ్ళకి మేము మా భాష మాట్లాడిపిస్తే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మాకు విచిత్రంగా చూస్తున్నారు. అంటే మా బ్రదర్కి ఒక్కరికే తెలుసు అనమాట తెలుగు అయితే, అంతే కదా చిన్న. మిగతా వాళ్ళకి అందరికీ రాదనమాట. అండ్ మేము కొంచెం అయి చెప్పరా. అండ్ ఇంకో వైపు నుండి ఇదిగో బ్యాచ్, మా ఒరిస్సా బ్యాచ్ అంటూ మేము కలిసిపోయామన్నమాట. నది మాత్రం చాలా పెద్ద గడ్డ చూడండి, చాలా పెద్ద గడ్డ. అండ్ ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి. गाड़ी कौन सा है? बोले सेफ्टी है ना सेमने ने मात मिला के बोले सेफ्टी वाला मार गोड़ काल సో రఫ్ గేట్ ఐరన్ అయితే సింగి మాస్ ఉన్నాయి రండి. ఇక్కడైతే అవతల పక్క దాటుతున్నారు. అండ్ నాకైతే చాలా భయం వేస్తుంది. రాండ్రా అవతల పక్క, ఇలా వస్తాను నేను. చూడండి వాళ్ళందరూ అయితే వెళ్తున్నారు అనమాట. అండ్ నేను ఇప్పుడు వెళ్ళాలి. నాకైతే చాలా భయం వేస్తుంది. చిన్న రే లైన్ వెళ్తున్నారు అనమాట. అలాగా వారిని ఈ గడ్డ దాటాలంటే వామ్మో. అరే ఇదేంట్రా ఇలాగా. వాళ్ళైతే అలవాటు కదా, వాళ్ళైతే ఈత కూడా కొడేస్తారు అనమాట. కానీ మాకైతే చాలా భయం వేస్తుంది. చాలా పొడవు ఉంది కదా. మొత్తానికి మేము ఇప్పుడు అడు మొత్తానికి గాడి దాటుకోవచ్చు దూరలాగా అన్నాడు. మొత్తానికి వచ్చేసానండి. ఓకే గాయస్, మరి మళ్ళీ చేపలు పట్టుకున్నప్పుడు మళ్ళీ కలెక్ట్గా ఉండమన్నారు. గట్టి నుంచి నడవండి. మరి మీకు భయం వేస్తుంది కదా అనేసి అన్నీ మరి మాకైతే నడిపిస్తున్నారు గట్టి నుండే. లేదు చేప అయితే పడింది అండ్ తీసుకెళ్తున్నారు అక్కడ. చేపల వేట చూడండి ఎలా చేస్తున్నారో. వదిలేస్తారనమాట. చూడండి వెనక నుంచి ఒక పేర్చి ముందు నుంచి ఒక పేర్చి పట్టుకున్నారు.
दे देख ना दे जुगु ताक रे हरला फटी गुदरी गुदरी जिगु जिगु चलो उठछो के बाटनी चलो जाओ ए सुगो आगना सुन आगना 15 टा आइलाय 15 टा खोजे అవేనా అంటే అలా అయితే చేపలు పడుతున్నారు అనమాట లోపలికి. लास्ट पे लगता मैं खाड़ सुंदर लान रे बोलनी ఓష్ చూడండి, అన్నిటికంటే ఈ రెండు చేపలే పెద్ద పెద్దవి. సో ఇలా పట్టుకొని చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకు. ఫ్రెండ్స్ చూడండి, వచ్చినప్పుడు ఇదే గడ్డ దాటాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇదే గడ్డ దాటుతున్నాము. అండ్ గడ్డ దాటుతున్నప్పుడు నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే చాలా పెద్ద గడ్డ అన్నమాట ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు పట్టే విధానం. సో నాకైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇది కూడా ఒరిస్సాలో చుట్టాలు వచ్చి మరి చేపల వేటకు వచ్చామన్నమాట. మరి వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు చూస్తుంటే నాకైతే భయం వేస్తుండింది అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద గడ్డలో, అది కూడా ప్రవహించే గడ్డలు, కొన్ని చోట్లలో చాలా పొడవున్నా కూడా వీళ్ళైతే భయం లేకుండా ఈత కొడుతూ వల వేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకు అలవాటు కాబట్టి. చూసారు కదా. సో అలానే సాయంత్రం వరకు వేట చేసాము. మరి వచ్చే సమయంలో 2 పెద్ద చేపలు పడ్డాయి. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడున్న ప్రకృతి అందాలు కూడా చాలా బాగుంది. కొండ పరిచర్యలు చాలా పెద్ద పెద్దవి చూడండి, ఎటు చూసినా కూడా అడవులే కనిపిస్తున్నాయి. అండ్ మధ్య నుండి నది వాటర్ ప్రవహిస్తుంది. ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, బాయ్.